ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తున్నామంటే వ్యవసాయం చేస్తున్నాం భూమిలో ఉండేదాన్ని ఇప్పుడు ఉదాహరణకి ఒక వరి వేసినాం, కూరగాయలు వేసినాం, ఒక 100 కేజీలో 500 కేజీలో ఒక 200 కేజీలో లేదా 2 టన్నులు ఒక ఎకరం వేసినామంటే వారు ఒక టన్ను 2 టన్నులు వడ్లు తీసినాం, భూమిలోకి వెళ్ళి గుంజినాం. ఏం చేసినాం? అది ఎక్కడికెళ్ళి వచ్చింది? భూమిలోకి వెళ్ళి గుంజినాం. మళ్ళీ దానికి ఏమైనా ఇచ్చినావా? మళ్ళీ సంవత్సరం వేసినాం, మళ్ళీ గుంజినాం. ఇట్లా గుంజుతూనే ఉన్నాం. అంటే బ్యాంకులో డబ్బులు ఉండే ఏటీఎం కార్డు పెట్టినాం, గుంజుతూ ఉండం. మరి కొద్ది రోజులు అయిన తర్వాత ఏమైతే డిపాజిట్ అయిపోతాయిగా, పైసలు అయిపోతాయిగా. మరి పైసలు అయిపోతే ఏటీఎంలోకి వెళ్ళి పైసలు వస్తాయా? ఎప్పుడు గీకుడైనా ఏసుడు కూడా ఉండాలి కదా దాంట్లో. ఇక్కడ కూడా మనం ఇంతసేపు గీకుడు బేరమే చేస్తున్నాం వ్యవసాయం లోపల. మరి దాని బలానికి ఎప్పుడైనా ఏమైనా ఇచ్చినావా? ఇవ్వాలి కదా. మరి ఇక్కడ కూడా బియ్యం ఇస్తేనే కదా అమ్మ ఉండేది. ఇక్కడ కూడా మరి భూమికి మనం తిరిగి తీసుకున్న తర్వాత దానికి ఇచ్చే గుణం ఉండాలి. ఇస్తున్నావా? లేదు. మరి ఒకప్పుడు వ్యవసాయాలు ఎట్లా ఉండే స్వామి అంటే 1980కి ముందు ఈ కరెంట్లు ఇవన్నీ రాకముందు సాధారణంగా అప్పుడు ఉండేటువంటి ఒక పరిస్థితి ఎట్లా ఉండేది, భూమి ఎట్లా ఎన్రిచ్ అయ్యేది, ఇప్పుడు ఎందుకు కావట్లేదు ఆ పరిస్థితి రావట్లేదు అని అంటే, అప్పుడు అంతటా అడవులు ఉండే, చెట్లు చేమలు ఉండేది, ఆకులు రాడేది, భూమి మీద వాడేది, తిరిగి అక్కడనే భూమిలో కలిసిపోయేది. ఇప్పుడు వ్యాపారం పెరిగింది, అందరు అన్నదమ్ములు పెరిగిర్రు, భూములు పంపకాలు అయిపోయినాయి, చిన్న చిన్న బిట్లు అయినాయి, ఎవడు చెట్టు ఉంచలేడు, ఏమీ చేయట్లేదు. కరెంట్ వచ్చింది, సంవత్సరంలో 3 పంటలు 2 పంటలు చేస్తూ ఉండం. ఒకప్పుడు ఎట్లా ఉండేది? ఆ టైం లోపల పెద్ద కమతాలు ఉండేది, వ్యవస్థలు ఉండేది. ఒక పంట పండించేది, ఆ జొన్నలో ఇదో అదో, లేదా వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు నీళ్ళకు వరి పండించుకునేది, చేసుకునేది. మిగతా 7-8 నెలలు అట్లా ఓపెన్గా ఉండేది. పంటకు ఒక రెస్ట్ ఇచ్చేది. ఇప్పుడు ఎవరు ఇస్తారు చెప్పు రెస్ట్? క్రాప్ ఎవరికైనా హాలిడే ఇస్తారో? వర్షం బోర్ ఉన్నది అని అంటే 3 సంవత్సరం లోపల దాదాపు 10 నెలలు వ్యవసాయం చేస్తున్నాం. 1 నెల 2 నెలలు కూడా గ్యాప్ ఇస్తున్నామా దాన్ని రికవరీ కావడానికి? ఇస్తురా? అట్లా ఒకప్పుడు గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్ లోపల ఈ వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు అదే దాన్ని రిచ్ అయ్యేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, చేద్దామన్నా కానీ లేదు. ఇక్కడ మనం ఏం చేయొచ్చాయా? మరి ఈ గ్యాప్ లోపల మరి యొక్క భూమిని ఏ విధంగా మరి ఆ సూక్ష్మజీవులు మొక్కలకి ఆహారాన్ని అందిస్తున్నాయి అంటే మా సూక్ష్మజీవులకు ముందు ఆడ పదార్థం ఉండాలి కదా. ఆ పదార్థం కోసం ఏం చేస్తామయ్యా అంటే మనం ఈ ఆకులు అలములు వేయడం, పశువుల ఎరువులు వేయడము, తర్వాత ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, నవధాన్యాలు, జీలుగు, జనుములు, ఇది అన్ని పంటలకు వర్తిస్తుంది భూమి సారం చేసుకోవడానికి. నవధాన్యాలు అంటే 9 రకాల ధాన్యాలు తెలిసిందే కదా అందరికీ. వడ్లు, గోధుమలు, నువ్వులు, బొబ్బర్లు, శనగలు, ఉలువలు, ఇవన్నీ కూడా మనము శనివారం రోజు నవగ్రహాల దగ్గరికి పోయినప్పుడు తీసుకుపోతాం కదా. మొత్తం 9 రకాల ధాన్యాలు గోధుమలతో సహా మొత్తం ఈ 9 రకాల ధాన్యాలని ఎకరానికి వచ్చి ఒక 8 నుంచి 10 కేజీలు ధాన్యాలు చల్లుకోండి. అది ఒక 40 రోజుల తర్వాత భూమిలో దున్నేయండి. అన్ని రకాలైనటువంటి ఒక పోషకాలు భూమికి అందుతాయి. అక్కడ జింక్ వస్తుంది, ఇది వస్తుంది, మొత్తం ప్రతి ఒక్కటి వస్తుంది మీకు.